మాట్లాడతారో మాకు అర్థం కావట్లా. ఏ బాలకృష్ణ అంత గట్టి దంచాడో సాధన పార్టీ నడుపుతున్నాం, రాకృష్ణ సాధ కాదా? అదే ఈ జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఎక్కడ వెళ్ళిపోతాయని భయపడిపోయి జూనియర్ ఎన్టీఆర్ ని కనీసం పార్టీకి కనుసన్నలో రాకుండా చేస్తుంది ఎవరు? నారా లోకేష్ ని గద్దెనెక్కి సీఎం చేయాలని స్థాపితం చేస్తుంది ఎవరు? ఏ జూనియర్ ఎన్టీఆర్ వస్తే మీ అందరం మేడలు వచ్చేస్తాడనా? జూనియర్ ఎన్టీఆర్ మీ పార్టీలో ఉంటే ప్రభుత్వం సీఎం అవుతాడనా? మీకుంది అభద్రత భావన, మీకుంది వెన్నుపోట రాజకీయాలు. ఎవరి గురించి మాట్లాడతారు మీరు? రైట్ రైట్ లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాం. ఇంకో మాట అంటారు మళ్ళీ. జనసేన పార్టీలు కూడా ఇదే చెప్తా ఉన్నా. ఇంకోసారి కానీ తల్లికి చెల్లికి న్యాయం చేయని జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేనే చెప్తా ఉన్నా. 3 పిల్లలు చేసుకున్న మనం 3 భార్యలకు ఏ న్యాయం చేస్తామని విడాకులు ఇచ్చారు? ఏ రకంగా మీరు విడాకులు ఇచ్చి 4వ పిల్లని చేసుకున్నారు? మీ యొక్క మెంటాలిటీ సరిగ్గా లేదు కదా. మా అన్న నాకు అన్యాయం చేశాడని మీడియా ముఖంగా షర్మిల గారు చెప్పారు. మరి వాళ్ళ భార్యలో ఎవరైనా చెప్పారా? చెప్పిందయ్యా, నా భర్త నన్ను పెళ్లి చేసుకుని వేరే నాతో. మీరు అడిగిన దానికి సమాధానం జనసేన చెప్పండి. జనసేన నేత ఉన్నారు వీర మహిళ. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మీరు అడిగిన దానికి సమాధానం మనతోటి జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు. సుజాత కాజా గారు చెప్తారు. సుజాత కాజా గారు గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు సుజాత గారు మీరు మాట్లాడింది అన్నారు, రేగడి లక్ష్మణరావు గారు మాట్లాడింది అన్నారు. ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. రేగడి లక్ష్మణరావు గారు ఆవేశం ఎక్కువను, ఆలోచన తక్కువనండి. అరుపులు ఎక్కువను. అరుపులు అరిస్తే ఎవరు భయపడతారు అనుకుంటున్నారో మరి అర్థం కావట్లేదు. ఎవరి మీద అరవాలనుకుంటున్నారు, ఎవరిని భయపెట్టాలనుకుంటున్నారు? మీరు ఎగురు దంచినా ఎగరకుండా దంచినా ఒకటే కూలి అన్నట్టు మీరు ఎంత ఆవేశపడినా మీకు వైసీపీలో ఏం విలువ ఇస్తారో ఏమేస్తారో మాకు తెలుసండి. మీరు ప్రజల తరపున మాట్లాడండి, నిజాలు మాట్లాడండి. ప్రతిపక్షాలు గొంతు నొక్కేయాలని, అరిచి భయపెట్టేయాలని ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఏం జరిగిందో మీకు తెలుసు. 151 నుంచి 11కు దించేశారు. ఇప్పటికైనా మీ పార్టీ తీరు మార్చుకోవాలని గాని మారాలనే ఆలోచన కానీ కనిపించట్లేదు. ఎక్కడ మీ పార్టీ నాయకుల్లోనూ కనిపించట్లేదు, మీడియాకు వచ్చే మీ ప్రతినిధుల్లో కూడా కనిపించట్లేదు. ఖచ్చితంగా అండి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు చేతకాని వాళ్ళు. నేను అదే చెప్తానండి. మీరు చెప్పారు. సబ్జెక్ట్ లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కోర్టుకు వెళ్ళడాన్ని తన యొక్క ఏదైతే ఉందో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదిలీ విషయంలో జగన్ నిరాకరించారు. దానికి దీన్ని కోర్టుకు వెళ్ళడాన్ని ఏ కోణంలో చూడాలి ప్లీజ్? జగన్మోహన్ రెడ్డి గారు అసలు డబ్బు వ్యామోహం ఆ మనిషికి ఎంత ఘోరంగా అంటే ఆయన 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు పార్టీని వంటి చేత్తో భుజాల మీద వేసుకుని ఒక ఆడపిల్ల అయ్యుండి షర్మిల గారు ఆవిడ పార్టీని మొత్తం నడిపించి పాదయాత్ర కూడా చేశారండి. అన్నయ్యకి తోడుగా ఒక చెల్లిగా ఆవిడ ఒక ఆడపిల్ల అయ్యుండి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఆవిడ పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసి ఆవిడ పార్టీని వంటి చేత్తో మోసి ఈ రోజు గెలిపించిన తర్వాత తల్లి చెల్లిని కూడా మరి మీరు పార్టీ అధ్యక్షురాల పదవికి విజయమ్మ గారు రాజీనామా చేసేసారు. చెల్లి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడి నుంచి కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. సొంత ఇంట్లో వాళ్లే కదండి. తను కూడా రాజకీయాల్లో ఉన్నారు కదా. షర్మిల గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అయ్యి ఉండుంటే, భారతీయ గారు లాగా బయటికి రాకుండా ఉండుంటే ఆవిడ గురించి మేము అసలు టాపిక్ తీయాల్సిన అవసరమే లేదండి. ఆవిడ రాజకీయాల్లో ఉన్నారు, ఆవిడ వైసీపీ పార్టీని నడిపించారు తన భుజాల మీద వేసుకుని. కాబట్టే మేము షర్మిల గారి గురించి మేము కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఆవిడ గురించి మేము మాట్లాడేవాళ్ళం. ఎందుకంటే తను అంత పార్టీని తీసుకుని వచ్చి మోసిన తర్వాత మీరు అన్యాయంగా ఆవిడ బయటికి గెంటేశారని. ఆవిడ ఒక కుటుంబ సభ్యురాలు అయ్యి ఉంటే ఆవిడ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. వాళ్ళిద్దరి మీద మధ్యలో ఆస్తి తగాదాలు ఉన్నాయని షర్మిల గారిని గోడకేసి కొట్టారని స్వయంగా షర్మిల గారే ఒకసారి మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు వాళ్ళు కోర్టు కేసులు నడుస్తున్నాయి అంటే ఇంకా మొత్తం ఫైనల్ పీక్ స్టేజ్ కి వచ్చినట్టుంది వాళ్ళ ఇద్దరి మధ్యలో ఆస్తి తగాదాలు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు ఆకస్మిక మరణం, ఎవరి ఆస్తులు వాళ్ళకి పంచకుండా ఆయన ఆకస్మిక మరణం చెందడం కారణంగా
మరి మీ ఇద్దరిలో అన్నా చెల్లెళ్ళ మధ్యలో కనీసం చెల్లికి అంత కష్టపడ్డది పార్టీ కోసం అని తనకి పార్టీలో సరైన సముచిత స్థానం కానీ ఒక పదవి ఇవ్వడం కానీ తనకి పార్టీలో కొన్ని బాధ్యతలు అప్పగించడం కానీ ఇవేమీ చేయకుండా ఎక్కడి నుంచో వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి అండి. అప్పటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరికి తెలీదు. నువ్వు పాదయాత్ర చేసాడా లేకపోతే ప్రజల్లో తిరిగాడా, ప్రజా పోరాటాలు చేసాడా, ఎవరో తెలియదు వ్యక్తులను తీసుకుని వచ్చి పెట్టి అంత చెల్లిని బయటికి గెంటేసిన పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు మాట్లాడాల్సి వచ్చింది ఆ విషయంలో. మీరు ఎలా మాట్లాడతారు అంటే ఆవిడ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మాట్లాడతాం, కుటుంబంలో ఉన్న పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే తీసుకుని వచ్చి మాట్లాడడం కదండి. రైట్ సుజాత గారు, మనతో టీడీపీ నేత విఎస్ఆర్ చౌదరి గారు ఉన్నారు, అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. చౌదరి గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం, చెప్పండి. చౌదరి గారు, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదిలీకి సంబంధించి జగన్ నిరాకరించడాన్ని వైఎస్ జగన్ మాజీ సీఎం వైసీపీ